హాయ్ అండి అందరికీ. ఆంధ్ర స్టైల్ నాటుకోడి చికెన్ డబల్ టేస్టీతో తినే కొద్దీ తినాలనిపించే రుచితో ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం నాటుకోడి పుంజుని తీసుకున్నాను. దీని హెయిర్ మొత్తం లాగేసి కొబ్బరి ఆకుల మంట మీద ఈ విధంగా కోడిని కాల్చాలి. నాటుకోడి అంటేనే ఈ విధంగా కాలిస్తే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీ. ఈ విధంగా కోడిని కాల్చుకున్న తర్వాత ఈ కాళ్ళకు ఉన్న సన్నని పల్చటి పొరలాంటి ఈ లేయర్ని కూడా లాగేసి చేతిలోకి కొద్దిగా పసుపు తీసుకొని ఈ కోడికి ఈ విధంగా అయితే మేము అప్లై చేసేస్తాము. ఇలా రాసిన తర్వాత కోడిని క్లీన్ చేసి ఇందులో వేస్ట్ మొత్తం తీసేయాలి. ఇలా తీసేసినాక ఇదిగో ఇక్కడ చూసారు కదా, కోడి పుంజుకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా బలము. వీటినైతే జాగ్రత్తగా అయితే కట్ చేసి పక్కన పెట్టేశారు. ఇక మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకోవటమే. చికెన్ కట్ చేయటం అయితే అయిపోయింది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి మనం 6-7 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కేజీ చికెన్కి 1/2 కేజీ ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చి చీలికలు అయితే సరిపోతాయి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయ్యే లోపుగా మనం గ్రేవీకి కూడా గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులోకి 7-8 జీడిపప్పు పలుకులు, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిప్ప కొబ్బరిని కూడా వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఈ లోపుగా మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇంకా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగితే బాగుంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనం ఇందులోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మన కడాయికి అంటుకోకుండా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఉప్పు పసుపు వేసి కడిగేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయ ముక్కలైతే వేగిపోయాయి. ఇందులోకి చికెన్ని కూడా వేసేసుకుందాము. ఈ విధంగా చికెన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు ఇవి వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని నీరు ఉడికే వరకు ఉడికించుకుందాము. ఒక 3 నిమిషాలు అయితే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత మనం మూతను తీసుకొని చూసుకుందాము. ఇలా ఒకసారి చికెన్ అయితే కలుపుకుందాము. ఇందులో అయితే నీరు ఉడుకుతుంది కదా, ఇలా ఉడికిపోవాలి నీరు. మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ కొబ్బరి, టమాటా, జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇది చూసారా పచ్చి ఒక్క, ఈ పచ్చి ఒక్కే అస్సలైన టేస్టు. అలాగే చికెన్ ఎట్లయినా నాటుకోడి చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని పచ్చి ఒక్కని దంచుకుని ఇలా వేసేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఈ గ్రేవీని ఇందులో ఉడికించినట్లయితే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా, మనం స్పైసీగా తింటే స్పైసీగా, అలాగే లేదు కొంచెం కారం తక్కువ తింటాము అన్నవాళ్ళు మీ ఇష్టానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. ఈ కారం అయితే ఇందులో వేసినాక ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లోకి మనం కారం వేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ కారం పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది చికెన్ కర్రీ. ఇలా 2-3 నిమిషాలు నేను ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు సేరు వాటరు అలాగే మిక్సీ బౌల్ని కూడా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని ఈ వాటర్ని కూడా వేసేసాను. ఈ చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత నేను మీకు చికెన్ కట్ చేసేటప్పుడు చూపించాను కదా, ఇవి చాలా బలము, కోడిపుంజుకు మాత్రమే ఉంటాయి ఇవి అని. వీటినైతే ఇట్లా పైన పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించాను. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ముందుగా వేసినట్లయితే ఇవి పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను కారము వేసేసి ఎసరు పోసిన తర్వాత వీటిని పైన పెట్టుకుని ఉడికించాను.
స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ చికెన్ కూరకి నేను చెప్పిన టిప్స్ మాత్రం మర్చిపోకుండా ఇదే విధంగా ట్రై చేసినట్లయితే మంచి టేస్టీతో అయితే వస్తుంది చికెన్ కర్రీ. నాటుకోడి చికెన్ అంటేనే వేరే లెవెల్ కదా. అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కూరని బాగా కలిపి ఇంకా 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దాము. నేను ఎప్పుడు కూర చేసినా మధ్యలో చెక్ చేసుకుంటానన్నమాట. అర స్పూన్ ఉప్పు అయితే పట్టిద్దని వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక్క నిమ్మకాయ రసము ఇందులో వేసుకున్నాను. మంచి టేస్ట్ అయితే వస్తుంది నిమ్మరసం వేస్తే. ఇలా వేసుకున్న తర్వాత మనం కూరని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాక మనకి గ్రేవీ దగ్గరికి వచ్చిందా లేదా అనని తెలియాలి అంటే ఇలా ఉడుకుతూ ఉండగా మనకి ఈ గ్రేవీ మీద ఇలా ఆయిల్ తెట్టల్లే కడుతుందనమాట. ఇలా కట్టినట్లయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇందులోకి కొంచెం కొత్తిమీర చిమ్ముకి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే.